ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల ఆయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి రీతిగా మీ సన్నిధిలో కూడుకొని మేమందరం కలిసి మా ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి మీ మాటలు ఆలోచించుటకు సిద్ధంగా ఉండగా విలువైన మీ మాటల చేత మా హృదయాలను నింపి తండ్రి ఈ యొక్క జీవిత యాత్రలో, పరలోక యాత్రలో మేమందరం కలిసి మరింత గొప్పగా ముందుకు అడుగు వేయుటకు సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట అందరికి వందనాలు. ఫిలెమోను పత్రికలో 54వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి 53 సెషన్లను మనం ముగించుకున్నాం. కొంచెం పరిచర్యలోని ఇతర బాధ్యతల వలన నేను కొద్ది రోజుల ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ రీతిగా కలుసుకొనుటకు దేవుడిచ్చినటువంటి ఇంత చక్కని తరుణమును బట్టి ఆయనను మాత్రమే స్తుతిస్తున్నాను. ప్రియులారా, దయచేసి పత్రిక ఒకసారి తెరిచి మనం చూద్దాం. 25 వచనములు కలిగినటువంటి ఒకటే అధ్యాయము కలిగినటువంటి పత్రికను మనము 5 ప్రధాన భాగాలుగా విభజించుకొని ప్రస్తుతం మనము 4వ ప్రధాన భాగంలో ఉన్నాం. 4వ ప్రధాన భాగం అన్నది 8వ వచనం నుండి 22వ వచనం వరకు అని మనకు తెలుసు. అందులో ఈ 4వ ప్రధాన భాగాన్ని తిరిగి మనము 5 ఉపభాగాలుగా విభజించుకొని ప్రస్తుతం మనము 3వ ఉపభాగమా మనం ఉన్నది కాదు, 4వ ఉపభాగంలో మనం ఉన్నాం. 3 ఉపభాగాలను మనం ముగించుకొని 4వ ఉపభాగంలో మనం ఉన్నామన్న సంగతి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఒక ఉపభాగముగా, 12వ వచనం నుండి 14వ వచనం వరకు మరొక ఉపభాగముగా, 15, 16 వచనములు కలిసి ఉంటాయి. ఆ 2 వచనములు కలిపి మరొక ఉపభాగముగా, ప్రస్తుతం మనం 17వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి 4వ ఉపభాగములో మనం ప్రయాణం చేస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నాను. ప్రియులారా, 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి ఉపభాగానికి అధికారము మరియు మనవి అనేటువంటి ఉప టైటిల్ లేదా సబ్ టైటిల్ మనం ఇచ్చి మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాగనే 12వ వచనం నుండి 14వ వచనం వరకు మనవి నిమిత్తమై వివరణ అనేటువంటి ఒక విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. అలాగే 15, 16 వచనములలో మనవి వెనుక దైవిక నేపథ్యం అనేటువంటి ఒక సబ్ టైటిల్ ఇచ్చి మనం మాట్లాడుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం 17వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నాం. ఇందులో మనవిలోని విషయము అనేటువంటి ఒక సబ్ టైటిల్ మనం ఇచ్చి ద కంటెంట్ ఆఫ్ ద ప్లీ అని మనము ఇచ్చి మాట్లాడుకోవడం జరుగుతోందన్న సంగతి మరొకసారి ఇక్కడ గుర్తు చేస్తున్నాను. ప్రియులారా, ఫిలెమోను అనేటువంటి ఒక యజమానికి అన్యాయం చేసి వెళ్ళిపోయినటువంటి ఒనేసిము అనేటువంటి వ్యక్తిని దేవుడు పట్టుకొని పౌలు చెంతకు చేర్చగా, పౌలు గారు దేవుని వాక్యము చెప్పి ఆయనను మార్చి తిరిగి తన యజమానుని యొద్దకు పంపుచున్నటువంటి వైనాన్ని ఇక్కడ మనం పఠిస్తున్నాం. ఈ సందర్భంగా ఒక మంచి విషయం కొరకు పౌలు గారు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ఇక్కడ మనము పఠిస్తున్నటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కారణం, ఫిలెమోన్ అనేటువంటి యజమానుడు ఒనేసిమును పాత ఒనేసిముగా మాత్రమే ఎరిగినవాడు కానీ క్రొత్త ఒనేసిముగా ఎరిగినవాడు కాదు. ఇది ఒక సిఫారసు పత్రికని ఈ పత్రికలో పౌలు గారు ఫిలెమోను గారిని మరి వేడుకుంటూ మనవి చేస్తూ, దయచేసి ఈ బిడ్డను తిరిగి చేర్చుకో అని చెప్పడానికి, ఎందుకు చేర్చుకోవాలో తనకు ఒక స్పష్టమైనటువంటి ఒక స్పష్టతనివ్వడం కోసం ఆయన ఈ పత్రికలో చాలా చక్కగా ఒక ఆర్గనైజ్డ్గా ఈ పత్రిక వ్రాస్తున్నాడన్న సంగతి మనము నేర్చుకుంటూ ముందుకు ప్రయాణం చేస్తున్నాం. అందులో భాగంగా దయచేసి ఇక్కడ గమనిద్దాం. 12వ వచనం నుండి 14వ వచనం వరకు పౌలు గారు ఎందుకు ఒనేసిమును స్వీకరించాలో కొన్ని కారణాలు చెప్పుకుంటూ వచ్చాడు. నేను గత ఎపిసోడ్స్లో ప్రత్యేకించి 53, 52 ఈ 2 ఎపిసోడ్స్లో మీకు ఇచ్చినటువంటి ఒక చిన్న విషయం, పత్రికలో ఆయన 3 రకాల మనవులు చేస్తున్నాడన్న సంగతి నేను చెప్పాను. మరలా ఇక్కడ నేను దాన్ని పునరుద్ఘాటిస్తున్నాను. పత్రిక ఒకటే అయినా, విషయం ఒకటే అయినా, వినతులు మాత్రం 3 అని చెప్పాను. ఐ రిపీట్ ఇట్ అగైన్. పత్రిక ఒకటే, 2 విషయము ఒకటే, కానీ వినతులు మాత్రం 3 రకాలుగా ఆయన ప్రతిపాదించాడు లేదా వాటిని ప్లేస్ చేశాడు ఫిలెమోను గారి ముందు. అందులో 12వ వచనం నుండి 14వ వచనం వరకు ఒక రకమైన మనవి, 15వ వచనం నుండి 16వ వచనం వరకు మరొక రకమైన మనవి, 17వ వచనం నుండి 20వ వచనం వరకు మరొక మనవి అన్నది ఆయన పెడుతున్నట్టుగా నేను ఇక్కడ మరొక్కసారి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. అందుచేత పౌలు గారు ఎలా ఫిలెమోను గారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో ధర్మబద్ధంగా, న్యాయంగా, జెన్యూన్గా మనము గమనిస్తున్నాం. దయచేసి గుర్తుపెట్టుకోండి.
ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే 17వ వచనం ఒకసారి చదువుకుందాం, మనం అక్కడే ఉన్నాం కనుక. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. ఇది మనం పఠిస్తున్నాం. ఒకసారి మళ్ళీ చదువుకుందాం, ఒక్కసారి మరలా చదువుకుందాం. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. 12వ వచనం నుండి 14వ వచనం వరకు మనవిని మరొక కోణంలో ఆయన ప్రజెంట్ చేశాడు. 15-16 వచనంలో ఫిలేమోని యొక్క ప్రస్తుత స్థితికి వెనుకల దైవిక నేపథ్యం ఎలా ఉన్నదో దయచేసి గమనించుమని ఆయన మనవిలో మరి వ్యక్తం చేశాడు. ఇక్కడికి వచ్చేసరికి 17వ వచనంలో ఆయన దాన్ని ఇంకొంచెం ఓపెన్ చేసి మాట్లాడడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఒక ఫైనల్ మనవి అనుకోండి, 3 రకాల మనవులలో ఇది చివరి మనవి. అందులో 17వ వచనంలో 52వ సెషన్లో మనం దీన్ని స్టార్ట్ చేసుకున్నాం. పాలివాడుగా అంటే అర్థం ఏంటో నేను ఆ 52వ సెషన్లో నేను వివరించడం జరిగింది. 53వ సెషన్లో ఒక వ్యక్తి అనగా ఒనేసిము లాంటి వాడు భయంకరమైనటువంటి పాత జీవితానికి స్వస్తి చెప్పి క్రొత్తగా జన్మిస్తే ఆత్మీయంగా ఆ వ్యక్తిని ఎలా స్వీకరించాలో, ఆ వ్యక్తి విషయంలో ఎలాంటి టెండర్నెస్ అనేది మనము పాటించాలో అన్నది నేను ఇంతకుముందు భాగంలో వివరించడం జరిగింది. ఇక ఈరోజు ఈ 17వ వచనాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తూ కేవలం 17వ వచనం మీద మాత్రమే మన కాన్సన్ట్రేషన్ ఉంచితే ఈరోజు మరొక సంగతిని మనం ఇక్కడ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రి నేను మీతో ఒక 2 విషయాలు 17వ వచనాన్ని బేస్ చేసుకొని మాట్లాడాలనుకుంటున్నాను. అందులో మొదటి విషయాన్ని జాగ్రత్తగా మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పత్రిక మన కంటికి చాలా చిన్నదిగా కనబడుతుండొచ్చు, కానీ దాన్ని పఠించడానికి మనము ద్వారాన్ని తెరిచినప్పుడు లోతైన ఎన్నో విషయాలు బయటపడుతున్నాయి. పౌలు గారు ఒక విషయాన్ని చెప్పడానికి కుండబద్దలు కొట్టినట్టు చెప్పకుండా, ఏదో కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పకుండా, ఒనేసిము విషయంలో ఫిలేమోను గారికి ఎంత స్పష్టత అయితే అవసరమో అంత స్పష్టత, కంప్లీట్ క్లారిటీ అనేది ఫిలేమోను గారికి ఇచ్చే ప్రయత్నం పౌలు గారు చేస్తున్నట్టుగా దయచేసి ఈ రాత్రి గమనించండి. నీ దగ్గర ఉన్నవాడు నా దగ్గరకు వచ్చాడు, ఇప్పుడు మారిపోయాడులే, బాగానే ఉన్నాడు, నువ్వు రిసీవ్ చేసుకో అన్నట్టు చెప్పట్లేదు ఆయన. ఒక విషయాన్ని చాలా పద్ధతి ప్రకారంగా ఒనేసిము గురించి క్లారిటీ ఇవ్వడం కోసం ఫిలేమోను గారికి స్టెప్ బై స్టెప్ ఆయన 12-14 వచనం వరకు ఒకటే రకమైనటువంటి విషయాన్ని అక్కడ ప్రజెంట్ చేసి నెమ్మదిగా ఒక అడుగు ముందుకేసి 15-16 వచనములలో దేవుని హస్తం దీని వెనకలు ఎలా ఉందో వివరించి ఇప్పుడు మరొక విషయాన్ని చెప్పడం కోసం ఇంకొక అడుగు ఆయన ముందుకు వేస్తున్నాడు. అనగా పౌలు గారులు ఇక్కడ మనం గమనించవలసింది, ఒక విషయాన్ని ఎదుటివాడికి అర్థం చేయించడానికి ఆయన ఒక స్పష్టత అనేటువంటి పాయింట్పై ఆయన మైండ్ పెట్టినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. నిజం, పౌలు గారు ఒక మంచి బోధకుడు అని మనము నమ్మగలిగితే, ఒక బోధకునికి ఉండవలసినటువంటి ఒక మంచి లక్షణమే ఎదుటివాడికి ఏదైనా వివరించేటప్పుడు స్పష్టంగా చెప్పడం, క్లారిటీ. స్పష్టతను ఇంగ్లీష్లో ఏమంటాం? క్లారిటీ. క్లియర్గా ప్రజెంట్ చేయడం, ఉన్న విషయాన్ని ప్రతి బోధకుడు కూడా నేర్చుకోవాలి. ఎదుటివాడికి మనం ఏదైనా విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ స్పష్టత అనేది మిస్ అయితే మనం చెప్పడం వలన కూడా ఉపయోగం లేదు. సహజంగా ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ అనే పదం మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. కమ్యూనికేషన్ అంటే కరెక్ట్ అండర్స్టాండింగ్ ఏంటి అని అడిగితే షేర్డ్ అండర్స్టాండింగ్ ఈజ్ కాల్డ్ కమ్యూనికేషన్. షేర్డ్ అండర్స్టాండింగ్ ఏంటి? షేర్డ్ అండర్స్టాండింగ్ అంటే ఒక విషయం గురించి నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ విషయం గురించి నేనేమైతే అనుకుంటున్నానో అదే మీరు కూడా అనుకోగలిగితే, అదే మీకు అర్థమైతే అది కమ్యూనికేషన్ అవుతుంది. అదే కమ్యూనికేషన్ అవుతుంది. ఎవరినైనా నేను కొంచెం వాటర్ ఇవ్వండి అని అడిగాను అనుకోండి, నేను అడిగిన దానికి వాళ్ళు వాటర్ ఇస్తే నేనేమడుగుతున్నానో వాళ్ళకి అర్థమైనట్టు. అలా కాకుండా వాటర్కి బదులుగా మరింకొకటేదో ఇచ్చారనుకోండి, వాటర్కు బదులుగా ఏ పెన్నో, ఏ పెన్సిలో, ఏ బాక్స్ ఇచ్చారనుకోండి, నేను ఏమడుగుతున్నానో ఎదుటోడికి అర్థం కానప్పుడు అది కమ్యూనికేషన్ అని అనిపించుకోదు. అందుచేత ప్రత్యేకించి బోధకులు, పౌలు గారి లాంటి బోధకులు మనము చూస్తున్నప్పుడు ఎదుటివారికి అర్థం చేయించడానికి
ఒక స్పష్టత అనేటువంటి ఒక ఫ్యాక్టర్ని వారు మైండ్లో ఉంచుకొని వారు పత్రికలు వ్రాసినప్పుడు కానీ వారు బోధించినప్పుడు కానీ సుస్పష్టంగా ఆ విషయం కనబడుతుంటుంది. అందుచేత ఈ రాత్రి 17వ వచనాన్ని బేస్ చేసుకొని మీతో నేను మాట్లాడాలనుకుంటున్న 2 విషయాలు మర్చిపోకండి. 52వ సెషన్లో 17వ వచనం మనం అక్కడే స్టార్ట్ చేసుకున్నాం. 52వ సెషన్లో ఈ 17వ వచనం గురించి మాట్లాడుతూ పాలివాడు అన్న దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో దయచేసి మనం గమనిద్దామని చెప్పాను. అది మొదటి విషయం అనుకోండి. రెండవ విషయం, గత ఎపిసోడ్లో అనగా 53వ సెషన్లో క్రొత్తగా జన్మించిన వాడిని ఆల్రెడీ ఆ మార్గంలో ఉన్నవారు ఎలా ట్రీట్ చేయాలో, తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి ఎలా అయితే స్వీకరించాడో ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అది రెండో విషయం అనుకోండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మూడో విషయం అనుకోండి. ఈ మూడో విషయం అయిన తర్వాత మరలా ఒక విషయం మాట్లాడతాను. మొత్తం కలిపితే 4 విషయాలు 17వ వచనాన్ని బేస్ చేసుకొని మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. 52వ సెషన్లో ఒక మాట, 53వ సెషన్లో మరొక పాఠం, ఇప్పుడు 54వ సెషన్లో ఒక 2 పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ రాత్రికి మొదటి విషయం స్పష్టత. స్పష్టత మనకు పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు ఒక విషయాన్ని ఎదుటివాడికి చెప్పడం కోసం స్పష్టత అనేటువంటి విషయాన్ని బోధకులు మెయింటైన్ చేసినట్టుగా కంటికి కనబడుతుంది. ఈ రాత్రి వాక్యం వింటున్న మీలో కూడా వాక్యం నేర్చుకొని 10 మందికి పంచేటువంటి ఒక బాధ్యత కలిగిన వారు బహుశా మీలో ఉండొచ్చు. నేర్చుకుంటున్న విషయాలు భవిష్యత్తులో ఎవరికైనా చెప్పాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారు, ఆశ కలిగిన వారు కూడా మీలో ఉండొచ్చు. అలాగైతే ఖచ్చితంగా మీకు కానీ వాక్యాన్ని పంచుకుంటున్న నాకు కానీ గుర్తుండవలసినది, ఎదుటివారికి స్పష్టంగా చెప్పడం కనుక మనకు అలవాటు కాకపోతే దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతకు మనం ఎప్పుడూ కూడా న్యాయం చేయలేం. ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు పాత నిబంధనలో ఒక సందర్భాన్ని నేను ఇక్కడ కోట్ చేయదలుచుకున్నాను. నెహెమ్యా గారి ఆధ్వర్యంలో యెరూషలేము పట్టణము చుట్టూ ప్రాకారము కట్టబడిన తర్వాత ప్రతిష్ఠిత కార్యక్రమాలు అక్కడ జరుగుతున్న నేపథ్యంలో ఇక త్వరలో యెరూషలేము పట్టణంలో దైవిక కార్యక్రమాలు ఇక చక్కగా చోటు చేసుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ప్రజలందరికీ ఒకసారి వాక్యము చెప్పించే ఒక సందర్భం తారసపడుతుంది. ఆ వాక్యము చెప్పేటప్పుడు అక్కడున్నటువంటి బోధకులు ఏం చేశారో, వారి గురించి బైబిల్ ఏమని ప్రస్తావించినదో ఒక్కసారి బైబిల్ తెరచి చూద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము తీద్దామా దయచేసి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం. సందర్భ పరిచయం కోసం మొదటి వచనాన్ని మనం చూద్దాం. సందర్భ పరిచయం కోసం మొదటి వచనం. 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులయ్యుండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి, ఎవరొచ్చారు? జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథము తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా, ఇక ఆ తర్వాత మీరు చదువుకోండి. డైరెక్ట్గా మనము 7వ వచనము 8వ వచనం చదువుకుందాం. 7, 8 వచనములు చూద్దాం. జనులు ఇలాగ నిలవబడుచుండగా యేషువా, బానీ, షేరెబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదియా, మయషేయ, కెలిటా, అజర్యా, యోజాబాదు, హానాను, తర్వాత పెలాయాలును, లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యం చెప్పడం మొదలుపెట్టారు జనాలకి. వీళ్ళందరూ ఎవరు? లేవీయులు. లేవీయులు అంటే ఎవరు? లేవీయులు ఇశ్రాయేలీలకు వాక్యమును నేర్పించుటకు దేవుడు ఏర్పరిచినటువంటి బోధక సమూహం. అంటే మీకు కుదిరితే ఒక్కసారి ఇది క్లోజ్ చేయకండి, నెహెమ్యా క్లోజ్ చేయకండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 8 నుంచి 10 వచనములలో దేవుడు లేవీయులకు అప్పగించిన పనిని ఇక్కడ నేను గుర్తు చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 8 నుండి 10 వచనములలో 8వ వచనం పరిచయం. లేవీని గురించి ఇట్లా నేను లేవీని గురించి ఏం చెప్పాడు చెబుతూ, లేవీయుల గురించి 10వ వచనంలో, వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు అనే మాట ఉంది చూడండి. అక్కడ లేవీయులకు దేవుడు అప్పగించిన పని ఏంటి? ఇశ్రాయేలీలకు దేవుని విధులను, దేవుని ధర్మశాస్త్రమును నేర్పించే బాధ్యత కలిగిన వారు.
అలాంటి లేవీయులు ఇప్పుడు నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 7-8 వచనములలో ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుని ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును జనాలకు లేదా ప్రజలకు తెలియజేయడం మొదలుపెట్టారు. అలా ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజేసే క్రమములో 8వ వచనంలో వాళ్ళు పాటిస్తున్నటువంటి ఒక విషయాన్ని చూద్దాం. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి, నెక్స్ట్ వినిపించి, తర్వాత జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. ఆ యొక్క ఫార్ములా ఒకసారి చూడండి, అక్కడ ఆ యొక్క రూట్ ఒకసారి చూడండి. మరలా జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు 8వ వచనం, ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి. అంటే గ్రంథాన్ని వివరించాలనంటే మొట్టమొదటి బోధకుడికి స్పష్టముగా చదవడం రావాలి. ఆ స్పష్టముగా అనే పదాన్ని దయచేసి అండర్లైన్ చేయాలి మీరు. స్పష్టముగా. ఎప్పుడైనా మనం ఎవరికైనా బైబిల్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా మొట్టమొదట వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ఎక్సర్సైజే బైబిల్ని గట్టిగా చదవడం. లౌడ్ రీడింగ్ అంటాం ఇంగ్లీష్లో. ఈ సందర్భంగా మీతో కూడా ఒక మాట పంచుకోవాలనుకుంటున్నా. ఈ ఆన్లైన్ బైబిల్ తరగతులు ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో, నిజంగా మీరు ఒకవేళ మేము బైబిల్ విద్యార్థులం అని మీరు అనుకుంటూ ఉంటే, రేపు భవిష్యత్తులో మేము కూడా 10 మందికి బైబిల్ చెప్పాలి అన్న ఆశ కనుక మీకు ఉంటే, మీకు నేను ప్రతిరోజు మీరు చేయవలసినటువంటి ఒక ఎక్సర్సైజ్ని సందర్భంగా ఇవ్వదలుచుకున్నాను. మీకు ఇష్టమైతే చేయండి. వయసుతో పని లేకుండా మీరు చిన్నవాళ్ళ, యవనస్తుల, పెద్దల, వృద్ధుల అనేది పక్కన పెట్టి, మీరు బైబిల్ చదివేటప్పుడు ఒకవేళ తడబాటు అనే ప్రాబ్లమే కనుక మీకుంటే, తడబడుతూ చదవడం ఎవరికి ఉంటుంది అనుకుంటున్నారు? చదువు లేని వారికే ఉంటుందని అనుకోకండి. పెద్దగా మేము చదువుకోలేదండి, బైబిల్ చదవడం మాకు రావట్లేదండి అని ఎక్కువ చదువుకొనని వారికే ఈ ప్రాబ్లం ఉందనుకుంటే చాలా మనం పప్పులో కాలేసినట్టు. బాగా చదువుకున్న వారు కూడా బైబిల్ స్పష్టంగా చదవలేరు. ప్రత్యేకించి ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు లేదా ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో సోదర సోదరీమణులు, మీరు తెలుగుకు ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకపోయి ఉంటే చిన్నప్పటి నుంచి మీరు కూడా బైబిల్ స్పష్టంగా చదవలేరు. ఎందుకు? ఎక్కువ శాతం మీరు ఇంగ్లీష్కి ఎక్స్పోజ్ అయి ఉండొచ్చు. లేదు మేము తెలుగు మీడియమే అని అనుకున్నా కూడా బైబిల్ని చదవడంలో తడబడుతూ ఉంటారు. దీనంతటి గల కారణం మీకు అక్షర జ్ఞానం లేదని కాదు, మీకు చదువు రాక కాదు, బైబిల్ని ఎక్కువగా చదవక. అది మెయిన్ ఇక్కడ. బైబిల్ని ఎక్కువగా చదవక, చదువుతున్నా కూడా మనం సైలెంట్ రీడింగ్ అనమాట. సైలెంట్ రీడింగ్ అంటే కంటితో మాత్రమే చదువుతుంటాం. దానివల్ల రేపు ఎప్పుడైనా మనం వాక్యాన్ని గట్టిగా చదవాలనుకున్నప్పుడు, కొన్ని సందర్భాల్లో వాక్య పఠనం చదవమని మందిరాలలో మనం ఆహ్వానిస్తుంటారు. చాలా ఇబ్బందిగా చదువుతుంటారు కొంతమంది. కారణం ఏంటి? ఇంట్లో లౌడ్ రీడింగ్ అనేటువంటి ప్రాక్టీస్ చిన్నప్పటి నుంచి సరిగా లేక, చిన్ననాటి నుండి లౌడ్ రీడింగ్ అనే ప్రాక్టీస్ ఉంటే ఈరోజు ఇబ్బంది ఉండదు. అందువలన ఒకవేళ మీరు వయస్సు అనేది పక్కన పెట్టి, నేను బైబిల్ స్పష్టంగా తడబడకుండా, తప్పులు పోకుండా, అచ్చు తప్పులు పోకుండా, నా ఉచ్చారణలో తప్పులు జరగకుండా, దొరలకుండా ఉండాలి అని మీరు ఆశపడుతుంటే దయచేసి ఈ ఎక్సర్సైజ్ని పాటించండి. స్టార్ట్ లౌడ్ రీడింగ్ ఎక్సర్సైజ్. ట్యూన్ యువర్ టంగ్ టు ట్రైన్ యువర్ టంగ్. అంతేనా? ట్యూన్ చేయాలి. ఈ టంగ్ ఎక్సర్సైజ్, అది మౌత్ ఎక్సర్సైజ్, అది ఇంపార్టెంట్. ఇక్కడ అదే చేస్తున్నారు. వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి, తర్వాత వినిపించి. చదివారు, వినిపించారు. చదివి వినిపిస్తే అయిపోదు. ఇప్పుడు ఒక అధ్యాయం తీసుకొని నేను స్పష్టంగా చదివానండి, మీరు విన్నారు. అలా నేను చదవడం, అలా మీరు వినడం జరిగితే సరిపోదు. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పాలి. అలా జరిగితే రిజల్ట్ ఏముంటుందో చూడండి. కింద 9వ వచనం, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, అప్పుడు వచ్చింది రిపెంటెన్స్. ఎదుటివారు స్పష్టంగా వాక్యం చెబితే
ప్రజల దగ్గర నుంచి రావాల్సినటువంటి పశ్చాత్తాపం, మారు మనసు అనేది అక్కడ కంటికి కనపడుతుంది చూడండి. ఆ స్పష్టత లోపించినప్పుడే మనము దేవుడు అప్పగించిన పనికి మనం న్యాయం చేస్తున్న వారము కాము. బహుశా దేవుడు దీని గురించి కూడా ఒక లెక్క అడిగే అవకాశం ఉంది. ఎదుటివాడికి అర్థమయ్యేలా చెప్పే అవకాశం నీకున్నా ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? మీరు ఈ మెసేజెస్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే నేను కొన్ని సందర్భాల్లో ఒక విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేశాను చాలాసార్లు. వాక్యము చెప్పేవారిలో 3 రకాల బోధకులు ఉంటారు, లేదా వారు బోధించేటప్పుడు 3 రకాల బోధలు కనబడుతుంటాయి. ఏమిటది? ఒకటి నాన్ ఇన్ఫర్మేటివ్ మెసేజెస్. నాన్ ఇన్ఫర్మేటివ్ మెసేజెస్ అంటే అర్థం ఏంటి? ఒక గంట సమయాన్ని అలా టైం పాస్ చేయడం అంతే. అలా ఆ సమయాన్ని అలా మేనేజ్ చేయడం. ఏం చెబుతున్నారో, ఎందుకు చెప్పాలనుకుంటున్నారో, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో కొన్ని సందర్భాల్లో చెప్పేవాడికే క్లారిటీ లేని సందర్భాలు మనకు తారసపడుతుంటాయి. వీటిని నాన్ ఇన్ఫర్మేటివ్ మెసేజెస్ అని అంటారు. విమర్శ అని దయచేసి ఎవరు భావించకండి. మనం ఆ కేటగిరీలో ఉండకూడదనే నేను ఇక్కడ కోట్ చేస్తున్నాను. ఎందుకు అరుస్తారో తెలియదు, ఎందుకు కేకలు వేస్తారో తెలియదు. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక స్టేజ్ గురించి మాట్లాడుతున్నాం. ఒక స్టేజ్ ఎక్కిన తర్వాత ఆ చివరి నుంచి ఈ చివరి వరకు 10 సార్లు అలా నడవడం, నడిస్తే నడిచారు. ఆ చెప్పేటప్పుడు ఎందుకు ఏం చెబుతున్నారు, ఎందుకు హల్లెలూయా అంటున్నారు, ఎందుకు ఆమేన్ అంటున్నారు, ఎందుకు కేకలేస్తున్నారు, ఎందుకు డ్యాన్సులు వేస్తున్నారు, సడన్గా ఎందుకు పాట ఎత్తుకున్నారు, అసలు ఈరోజు మీరు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటి అన్న క్వశ్చన్ కనుక అక్కడ వేస్తే దాదాపుగా మనకు ఆన్సర్ ఏం దొరకదు అక్కడ. పాత నిబంధనలో ఒక సందర్భాన్ని అలా ఎత్తుకొని ఒక 10 నిమిషాలు అలా టైం పాస్ చేయడం, అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక కంటెంట్లోనికి, ఇంకొక కాంటెక్స్ట్లోనికి జంప్ అయిపోవడం. ఇంతకు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు ఎవరికి తెలియదు. ఒక రకంగా బాధపడాల్సినటువంటి చాలా భయంకరమైనటువంటి విషయం ఇది. దేవుడు తన గ్రంథాన్ని ఒక బోధకుని చేతికిచ్చి అందులో ఉన్న విషయాన్ని ప్రజలకు చెప్పు నాయనా అని పని అప్పగిస్తే ఇంతకు మనం చేస్తున్నదేంటి? దీన్నే మనము నాన్ ఇన్ఫర్మేటివ్ మెసేజెస్ అంటే సమాచారమే లేని సందేశాలు ఇవి. ఒకవేళ మీరు రాసుకోవాలంటే అలా రాసుకోవచ్చు, సమాచారం లేని సందేశాలు అని మీరు రాసుకోవచ్చు ఇంగ్లీష్లో. నాన్ ఇన్ఫర్మేటివ్ మెసేజెస్ బాగుంది. ఇక 2, ఆ రెండవ దానికి వెళ్ళే ముందుగా కూడా ఇక్కడ ఒకటి కోట్ చేస్తాను. ఈరోజు మనకు టీవీలలో కూడా ప్రసంగాలు ఎన్నో వస్తున్నాయి. టీవీ ప్రోగ్రామ్స్లో జనరల్గా మనకు టైం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఒక అరగంట అంటే అరగంటలో చెప్పాలనుకుంది చెప్పేయాలి, గంట అంటే గంట అనే టైంలో మనం చెప్పాలనుకుంది చెప్పేయాలి. ఆ టైంని మనం ఎంత జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఉన్న సమయంలో మనము దేవుని వాక్యాన్ని ప్రజలకు ఎంత వీలైతే అంత సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామా, లేదా ఆ సమయాన్ని కూడా మనం వృధా చేసుకుంటుంటే చెప్పాలంటే అన్ని జనుల మధ్య ఒక రకంగా నవ్వుపాలు అవుతున్నట్టు కదా. ఇది ఆలోచించండి. ఇక 2వ రకమైనటువంటి మెసేజెస్ ఏంటిది? ఇది ఓన్లీ ఇన్ఫర్మేటివ్ మెసేజెస్. ఓన్లీ ఇన్ఫర్మేటివ్. ఫస్ట్ది ఏంటి? నాన్ ఇన్ఫర్మేటివ్ మెసేజ్. సెకండ్ ఏంటి? ఓన్లీ ఇన్ఫర్మేటివ్ మెసేజెస్. ఏంటి ఓన్లీ ఇన్ఫర్మేటివ్ అంటే? కేవలం సమాచారం మాత్రమే దొరుకుతుంది. కొంచెం నిలబడి మీరు ఆలోచిస్తే చెబుతున్న వ్యక్తి ఒక కొత్త విషయాన్ని ప్రజలకు చెప్పాలన్న ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఒక కొత్త విషయాన్ని ప్రజలకు చెప్పాలన్న ప్రయత్నం మాత్రమే కనబడుతుంటుంది. కానీ ఒక ఆత్మను రక్షించాలి అంటే బడిలో టీచర్ గారు ఎలాగైతే పిల్లలకు పాఠాలు నేర్పిస్తారో ఒక విషయం గురించి అలా వివరించి ఆమెను అనేయడం అంతే. అంటే ఒక తెలియని సంగతిని తెలియజెప్పడం, ఒక ఉపాధ్యాయుడుగానో ఒక లెక్చరర్గానో, ఆ తర్వాత ఆమెనని వెళ్ళిపోవడం. కొన్ని బైబిల్ కాలేజెస్ ఉంటాయి. ఆ బైబిల్ కాలేజెస్లో ఉండేటువంటి బైబిల్ లెక్చరర్స్ అందరూ కాదులేండి, కొందరు మాత్రమే. అది కేవలం ఒక ఉద్యోగంగా మాత్రమే. బైబిల్ను బోధించే ఒక బోధకుడు, టీచర్ గారు, ఎవరైతే లెక్చరర్ గారు ఉన్నారో కేవలం దానిని ఒక ఉద్యోగంగా మాత్రమే పరిగణించి ఒక విషయం గురించి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక చిన్న సబ్జెక్ట్ ఉంది కనుక దాన్ని ప్రజెంట్ చేసి వెళ్ళిపోవడం అంతే. ప్రజెంట్ చేసి వెళ్ళిపోవడం. టీవీ స్క్రీన్పై న్యూస్ రిపోర్టర్లు అదే చేస్తారు. వారి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ప్రజెంట్ చేసి వెళ్ళిపోతారు. మనం కూడా బైబిల్లో ఉన్న సమాచారాన్ని నేర్చుకునే దాన్ని ప్రజెంట్ చేసి వెళ్ళిపోతే అది ఓన్లీ ఇన్ఫర్మేటివ్ మెసేజెస్ అవుతుంది తప్ప దేవుడు ఆశించినంత సందేశం అవ్వడానికైతే అవకాశం లేదు. ఎందుకు?
యాంత్రికంగా ఉన్నది తీసుకొని నేర్చుకున్నది తెలుసుకొని చెప్పడం తప్పితే. కానీ దేవుడు అలాంటి బోధలు కూడా అంగీకరించడం లేదు. దేవునికి అలాంటివి కూడా అంత ఆనందపరచవు కూడా ఆయనను. ఇది రెండవ రకం. అంటే ఏంటి ఇది? సమాచారమే లేని సందేశాలు మొదటిదైతే, కేవలము సమాచారం మాత్రమే ఉండే సందేశాలు రెండు. తెలుగులో కేవలము సమాచారము మాత్రమే ఉండే సందేశాలు రెండు. పోయిన వారం ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నానండి, మీకు చెప్పాలనుకుంటున్నానని చెప్పి మీ దగ్గరికి రావడం, 4 మాటలు చెప్పడం, వెళ్ళిపోవడం. ఇది ఓన్లీ ఇన్ఫర్మేటివ్ మెసేజెస్. కానీ దేవుడు ఆశించేది ఏంటి, దేవుడు కోరుకునేది ఏంటి అని అడిగితే, సోల్ విన్నింగ్ మెసేజెస్ లేదా సోల్ సేవింగ్ మెసేజ్. ఇది మూడో రకం. సోల్ విన్నింగ్ మెసేజెస్ లేదా సోల్ సేవింగ్ మెసేజెస్ అంటే ఆత్మలను రక్షించాలనే తాపత్రయంతో చెప్పే వాక్యాలు. ఇవి దేవుడు కోరుకునేది. ఎలాగైనా సరే ఈరోజు నేను దేవుని గురించి 4 మాటలు చక్కగా అర్థమయ్యేలా చెప్పి, కనీసం వారి చేయి పట్టుకొని ఒక అడుగైనా కూడా వారిని దేవునికి దగ్గరగా చేసే ప్రయత్నం, వారితో వేయించడానికి చేసే ఒక ప్రయత్నం ఉంటుంది. అలాంటి భారభరితమైన హృదయ భారం, ఆత్మల భారముతో కూడుకొని ఉన్నటువంటి విషయాన్ని జాగ్రత్త ఎదురు వారికి చెప్పే ప్రయత్నం చేసే బోధలు ఏవైతే ఉంటాయో అవి ఒకవైపు దేవుణ్ణి ఆనందపరుస్తాయి, మరొక వైపు ఒక మనిషిని రక్షణలోనికి తీసుకొని వస్తాయి. ఇవి దేవుడు కోరుకునేది. మీరైనా నేనైనా మనందరము కూడా ఈ 3వ కేటగిరీ బోధకుల జాబితాలో మనం ఉండాలి. 3వ కేటగిరీలో ఉన్నటువంటి బోధలు మన దగ్గర నుంచి ఎప్పుడు రావాలి? లోక సంబంధమైనటువంటి ఆశలు, లోక సంబంధమైనటువంటి కోరికలు, లోక సంబంధమైనటువంటి ఆనందాలు మనలో ఉంటూ ఒక సబ్జెక్ట్ గురించినటువంటి నాలెడ్జ్ మనకుంది కనుక ఆ నాలెడ్జ్ను మాత్రం ప్రజెంట్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి కనుక ఉంటే అందులో దేవుడు ఆనందించాడు. ప్రతి బోధకుని వ్యక్తిగత జీవితాన్ని దేవుడు చూస్తాడు. ఆ వ్యక్తిగత జీవితంలో తనకున్నటువంటి ఆత్మీయ భారం ఎలా ఉందో దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిగత జీవితంలో ఆ బోధకునుకున్నటువంటి ఆత్మల భారం ఏంటో దేవుడు చూస్తాడు. ఆత్మల భారంతో చెప్పే వాక్యం ఎప్పుడు కూడా ఎదుటివాడి ఆత్మను కదిలిస్తుంది. మనం ఆ స్థితికి ఎదగాలి, ఆ స్థితిలో మనం ఉండాలి. ఈ నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో చదివారు, వినిపించారు, జనులు దానిని బాగుగా గ్రహించినట్లు అర్థము చెప్పారు. అప్పుడే ఒక సరైనటువంటి కదలిక మనసులో వస్తుంది. అది 9వ వచనంలో మన కంటికి కనపడుతుంది. చూడండి, క్రొత్త నిబంధనలోకి వస్తే పౌలు గారు కొరింథీయులకు 2 పత్రికలు రాసినట్టుగా తెలుసు. 66 పుస్తకాలలో మన కళ్ళ ముందు కనిపించే 2 కొరింథీ పత్రికల గురించి కోట్ చేస్తున్నాడు. అందులో మొదటి పత్రికలో పౌలు గారు ఈ కొరింథీ సంఘం ఏదైతే ఉన్నదో ఆ సంఘము గాడి తప్పి ఒక భయంకరమైనటువంటి ఆత్మీయ పతనావత స్థితిలో ఉన్నప్పుడు వారిని సరిచేస్తూ ఒక విషయం గురించి ఆయన మాట్లాడుతూ, మీలో కొంతమంది ఎవరికీ అర్థం కాని భాషలెత్తి మాట్లాడేస్తున్నారట. మీరు మాట్లాడుతున్న భాషలు ఎదుటివాడికి అర్థం కానప్పుడు దానివల్ల ప్రయోజనం ఏంటి అన్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఏమని చెబుతున్నాడో చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం తీద్దాం ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం. ఒక విషయాన్ని ఆయన చెప్పడం కోసం 6 నుంచి దయచేసి 10వ వచనం వరకు దయచేసి రాసుకోవాల్సిందిగా మనం చేస్తున్నా. 6 నుండి 10 చూద్దామా. 6వ వచనం. సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలెనైనను, జ్ఞానోపదేశము చేయవలెనని అయినను, ప్రవచింపవలెనని అయినను, బోధింపవలెనని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వల్ల మీకు ప్రయోజనమేమి? ఎంత కరెక్ట్గా, ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన స్పష్టత గురించిన మాటలది, స్పష్టతను గురించినటువంటి విషయాన్ని ఆయన లేవనెత్తుతున్నాడు. మీరే నేను మీ మందిరానికి వచ్చాను, మీ సహవాసానికి వచ్చాను, వచ్చి మీకు అర్థం కాని భాషలతో నేను మాట్లాడేస్తున్నాను. మీకు అర్థం కాని భాషలతో నేను మాట్లాడేటప్పుడు నేను మీకు సత్యం చెప్పాలని, జ్ఞానోపదేశము చేయాలని, భవిష్యత్తును గురించినటువంటి విషయాలు ప్రవచన రూపంలో చెప్పాలని, బోధించాలన్న ఉద్దేశంతో మీతో మాట్లాడకుండా నా లాంగ్వేజ్ స్కిల్స్ ఏంటో మీకు చూపించడం కోసం ఏదో కొత్త భాష, మీకు రాని భాష ఎత్తి నేను మాట్లాడితే ఏం ప్రయోజనం మీకు
అని అంటూ 7వ వచనంలో పిల్లన గ్రోవి కానీ వీణె కానీ నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగో తెలియను. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఊదితే శబ్దాలు వస్తాయి, పిల్లన గ్రోవి, ఫ్లూట్ లాంటివి. కొన్ని మీటితే స్ట్రింగ్స్ అంటాం కదా, ఒక గిటార్ లాంటిది, వీణ లాంటిది, లేదా సితార లాంటిది. అక్కడ వీణ గురించి మాట్లాడాడు ఆయన. వీణ అనేటువంటి ఆ వాయిద్యం, స్ట్రింగ్స్ని మనం అలా ప్లే చేస్తే ఆ స్ట్రింగ్స్ని మీటితే శబ్దం వస్తుంది, ఫ్లూట్ని అయితే ఊదితే శబ్దం వస్తుంది. కానీ ఏది నొక్కినా కూడా ఒకటే సౌండ్ వస్తుంది అనుకోండి, అది వీణ కానీ, లేకపోతే సితారాని కానీ, లేకపోతే ఫ్లూట్, పిల్లన గ్రోవ్ అని కానీ ఎలా మనము భేదాన్ని మనము తెలుసుకోవచ్చు. స్వరభేదము కలుగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగో తెలియను. 8వ వచనం, మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు, చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎత్తుకుంటున్నాడు ఆయన. మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును. పాతకాలంలో పూర్వము యుద్ధానికి సిద్ధమని చెప్పడం కోసం బూర ఊదేవారు. కానీ ఆ బూర సౌండ్ ఇవ్వకపోతే, స్పష్టత బూర ఇవ్వకపోతే యుద్ధానికి సిద్ధమయ్యేదేవాడు. అలాగే ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకున్నాడు? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కానీ పలికినది ఎలాగో తెలియను, మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందరు. లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను, వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. భాషల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. సంఘంలో భాషలు మాట్లాడేటప్పుడు ఆ రోజుల్లో ఎదుటోడికి అర్థమయ్యే భాష మాట్లాడమని చెప్పాడు. మీరు తెలుగువారు కనుక నేను తెలుగులో మాట్లాడుతున్నాను, మీకు తెలుగు అర్థమవుతుంది. మీకు అర్థం కాని మరొక భాషలో, మలయాళంలో మాట్లాడాను అనుకోండి, మీకు మలయాళం రాకపోతే, నాకు రాదులేంటి, ఒకవేళ నేను మాట్లాడాను అనుకోండి, మీకు మలయాళం రానప్పుడు నేను మలయాళంలో మాట్లాడడం వల్ల మీకు ప్రయోజనం ఏంటి? మరాఠీలో మీకు రాని మరాఠీ భాషలో నేను మాట్లాడడం వల్ల మీకు ప్రయోజనం ఏంటి? అలాగే ఎదుటివాడికి అర్థమయ్యే భాషలో మాట్లాడితే స్పష్టత అనేది ఎదుటివాడికి చేరుతుంది. ఆ స్పష్టత అన్నది ఎదుటివాడికి చేరితేనే అతనిలో రావలసినటువంటి మార్పు అన్నది వచ్చే అవకాశాలు, లేకపోతే నిష్ప్రయోజనమైన సమయానంతటిని వృధా చేసుకుంటున్నట్టు. ప్రపంచంలో ఏ భాష తీసుకున్నా దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది. ఆ భాష మాట్లాడగలిగేటువంటి ఆడియన్స్ కూర్చున్నప్పుడు ఆ భాషలో మాట్లాడగలిగితే, అందుకే కొన్ని సందర్భాలలో భాష రాని వారు బోధకులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్లేటర్స్ పక్కన ఉంటారు. ఇంగ్లీష్ రాని వాళ్ళ మధ్య ఒక ఇంగ్లీష్ స్పీకర్ నిలబడితే ఖచ్చితంగా వాళ్ళ భాషను మాట్లాడగలిగే ఒక తర్జుమా చేసే ఒక ట్రాన్స్లేటర్ లేకపోతే ఇంగ్లీష్ వచ్చినోడు మాట్లాడినా కూడా అక్కడ ప్రయోజనం ఉండదు. బాగుంది. పోతే ఈ సందర్భంగా కూడా చెప్తాను, ప్రపంచంలో మీరు ఏ భాష తీసుకున్నా ఆ భాషకు ఖచ్చితంగా అర్థం ఉంటుంది. కానీ ఈరోజు కొన్ని సహవాసాలలో ప్రపంచంలో సుమారు 6,700 భాషలు అనుకోండి, దగ్గర 7,000 భాషలు ఉన్నాయి ఈరోజు. ప్రపంచంలో ఉన్నటువంటి 7,000 భాషలలో ఏ భాష తీసుకున్నా కూడా దానికి అర్థం ఉంటుంది. బైబిల్లో ఎవరైతే కృత నిబంధన కాలంలో భాషలు మాట్లాడారో, భాషలు మాట్లాడిన వారందరూ కూడా ప్రపంచంలో ఉన్న భాషలు మాట్లాడారు. ప్రపంచంలో లేని భాషలు మాట్లాడలేదు, ప్రపంచంలో ఉన్న భాషలు మాట్లాడారు. మరి ఈరోజు మన సహవాసాలలో కొన్ని సహవాసాలలో మేము భాషలతో మాట్లాడుతున్నామని చెప్పే వాళ్ళందరూ కూడా ప్రపంచంలో ఉన్న భాషల్లో మాట్లాడుతున్నారా, ప్రపంచంలో లేని భాష ఏదో మాట్లాడేస్తున్నారా? సందర్భం కాదు కనుక తీసుకోవట్లేదు ఆ సబ్జెక్ట్ని. ఇప్పుడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆకాశము క్రిందున్నటువంటి భాషలే వాళ్ళు మాట్లాడారు, భూమి మీద లేని భాషలు ఏం మాట్లాడట్లేదు వాళ్ళు. అది చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అంత అవసరం లేకుండా ఒక్క మాట మాత్రం చూద్దాం. 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం, 4వ వచనం చూద్దామా? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు, మాతృభాష అన్య భాష. ఏ భాషలతో మాట్లాడారు? పెంతెకోస్తు పండుగ దినాన వారు అన్య భాషలతో మాట్లాడారు. మాతృభాష ఇంగ్లీష్లో ఏమంటాం? మదర్ టంగ్ అని అంటాం. మాతృభాష కానిదాన్ని ఏమనాలి? అదర్ టంగ్ అనాలి, అంతే. మదర్ టంగ్లో ఎం తీసేస్తే అదర్ టంగ్, ఎం కలిపితే మదర్ టంగ్. అన్య భాషలతో మాట్లాడారు. అన్య భాషలు, అవి అన్య భాషలు.
5వ వచనం, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ శబ్దము కలుగక జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన అమాట చూడండి అక్కడ, ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భములో అక్కడ ఉన్నటువంటి అపోస్తలులకు పరిశుద్ధాత్ముడు వాక్శక్తిని అనుగ్రహించి ఎదుటివాడికి అర్థమయ్యే భాషలు, ఆ శక్తిని వీరికి అనుగ్రహించి మాట్లాడింపజేశాడు. మళ్ళీ ఈరోజు మన సహవాసాల్లో ఈరోజు మనం వింటున్నటువంటి ఉచ్చారణ, అంటే ఈ యొక్క పలుకులు ఏవైతే ఉన్నాయో భాష అన్న పేరు మీద, అవన్నీ ప్రపంచంలో ఉన్న భాషలేనా, అన్య భాషలేనా? నేను సూటిగా అడుగుతున్నాను, మీరు నాకు సమాధానం చెప్పండి. ఎవరికైతే అలవాటు ఉందో ఏ భాష మాట్లాడుతున్నారు? మలయాళమా, మరాఠీనా, కన్నడనా, తమిళమా, లేదా వేరే దేశాల్లో ఉన్నటువంటి వేరే భాషలా? ఏంటి మీరు మాట్లాడుతున్నటువంటి ఆ భాష పేరు చెప్పండి. వీళ్ళు భాషల పేర్లు చెబుతున్నారు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పెంతికోస్తు పండుగ దినాన అపోస్తలులు మాట్లాడుతున్న భాషలు ఏ భాషలో కూడా పేరు చెబుతున్నారు అక్కడ. మరి మీరు మాట్లాడుతున్న భాషల పేర్లు ఏంటి? 2వ అధ్యాయంలో ఏముంది ఆ భాషలు చూద్దాం. 7వ వచనం, అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతి వాడును తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నాం. ఇదేమి? వాళ్ళు ఏ భాషలు మాట్లాడుతున్నారో వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై, మేము గుర్తుపట్టగలుగుతున్నాం. పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసపొతోమియా, యూదయ, కప్పదొక్కియ, పొంతు, ఆసియా, ప్రుగ్రియ, పంపులియ, ఐగుప్తను దేశంలో ఎందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో ఎందుకు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేటీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు, ఆ మాట చూడండి, తర్వాత అండర్లైన్ చేయాలి, మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. వాళ్ళు ఎదురుగున్న వాళ్ళు గుర్తుపడుతున్నారు, ఆయన మాట్లాడుతుంది మా భాష అండి అని అంటున్నారు ఒక్కొక్కరు. ఎలా సాధ్యం ఇది? వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొనిది. వాళ్ళు క్లియర్గా ఎదురుగున్నటువంటి ఆడియన్స్ అన్న వాళ్ళు అపోస్తలులు మాట్లాడుతున్న భాషలు ఏ భాషలో వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. మళ్ళీ ఈరోజు మనం వింటున్నటువంటి భాషల పేరు మీద ఉన్నటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో, మీరు మాట్లాడుతున్న భాషలు ఎక్కడున్నాయి, ఏ దేశంలో ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ ఖండంలో ఉన్నాయి? సడన్గా మైక్ దగ్గరకు వస్తారు, ఏదేదో షాబా షాబా లాబా లాబా. షాబా షాబా ఏ దేశంలో ఉంది? లబలబా ఏ దేశంలో ఉంది చెప్పండి? లిబియాలో ఉందా? అమెరికాలో ఉందా? బాధపడకండి, రేపొద్దున కన్ను మూసిన తర్వాత మీరు లెక్క చెప్పాలి దీని గురించి. ఏ భాషలు మాట్లాడుతుంది? దేనికి మాట్లాడుతున్నారు భాషలు? దేవదూతల భాష అంటారా? దేవదూతల భాష నాకు రెఫరెన్స్ చూపిస్తారా? 13వ అధ్యాయం 1 కొరింథీ 13 మొదటి వచనంలో ఉన్నది. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉండును అన్న మాట ఏమైనా చూపిస్తారేమో? పొరపాటు. మెటఫారికల్గా చెప్పిన మాట అది, మెటఫారికల్గా చెప్పిన మాట. డబ్బట కొండ మీద కోతినైనా తీసుకొని వస్తున్నారా అని అంటారు. అది ఒకవేళ డబ్బున్న కూడా ఎవడు కొండ మీదకి వెళ్ళి కోతినైనా తీసుకొని రాడు. అలంకార రూపకంగా చెప్పబడేటువంటి భాష అది. దేవదూతల భాష మనం ఏదో మాట్లాడేస్తామని కాదు. అక్కడ ప్రేమ అనేది లేకపోతే నువ్వు ఏ లోకమంతా సంపాదించుకున్నా కూడా ప్రయోజనం ఏంటి? నువ్వు ఒకవేళ మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా కూడా ప్రయోజనం ఏంటి అని ఒక మెటఫారికల్గా చెబుతున్నటువంటి ఫిగరేటివ్ లాంగ్వేజ్ అది. అందుచేత స్పష్టత అన్న పాయింట్ మీద ఇదంతా వస్తుంది మనందరికీ. 10వ వచనంలో 1 కొరింథీ 14:10లో లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను, అంతేనా? 10వ వచనం, లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. మీరు మాట్లాడితే అన్య భాషలు మాట్లాడాలి. పరిశుద్ధాత్ముడు మీతో భాషల్లో మాట్లాడిస్తుంటే, మీకు తమిళమే రాదు, నేను తమిళనాడుకి తీసుకొని వెళ్ళిపోతాను. ఇప్పుడు తమిళనాడులో ఆన్ ద స్పాట్ మీరు తమిళం మాట్లాడితే, తమిళ్ నాలెడ్జే లేని మీరు ఆన్ ద స్పాట్ మీరు తమిళ్ మాట్లాడేస్తే అది పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడిస్తున్నట్టు. అది చేయగలరా మీరు? భవిష్యత్తులో సపరేట్గా దీని గురించి మనం మాట్లాడుకుందాం సపరేట్గా. మనకి ఇప్పుడు కాంటెక్స్ట్ అది కాదు కనుక డీప్గా వెళ్ళట్లేదు దాని గురించి. కానీ
బాధపడి కోపపడి ఎదురుదాడికి దిగితే మీకు దానివల్ల ప్రయోజనమే ఏమీ లేదు. స్పష్టత. పౌలు గారు అదే చెబుతున్నారు. రాని భాష మాట్లాడి ఏం ప్రయోజనం చేకూరుద్దామని సంఘానికి మీరు? అది పాయింట్ అక్కడ. ఖచ్చితంగా మాట్లాడదాం ఫ్యూచర్లో భాషల గురించి, క్లియర్ కట్గా ఫ్యూచర్లో నీట్గా మాట్లాడదాం క్లియర్గా. ఇప్పుడు నేను భాషల గురించి మాట్లాడిన సబ్జెక్టే కాదు ఇది. స్పష్టత అన్న పాయింట్పై పౌలు గారు ఇస్తున్నటువంటి ఈ యొక్క వివరణను దయచేసి గమనించండి అని చెప్తున్నాను. వాక్యం చెప్పేవారు ఎదుటివారికి స్పష్టంగా అర్థమయ్యే విషయాలు వారికి అర్థమయ్యే భాషలో స్పష్టంగా చెప్పగలిగితే ఆ బోధకు మనం న్యాయం చేసినట్టు అవుతుంది. ఇదంతా ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఫిలేమోను గారికి పౌలు గారు ఒక విషయాన్ని చెప్పడానికి ఆయన ఆ యొక్క మనవి విషయంలో ఒక స్పష్టతనిస్తున్నాడు. 12 నుంచి 14 వచనం వరకు ఈ కారణాన్ని బట్టి నువ్వు ఒనేసిమును స్వీకరించవచ్చు, అక్కడ ఒక క్లారిటీ. 15-16 వచనాలలో ఈ కారణాన్ని బట్టి నువ్వు ఒనేసిమును స్వీకరించవచ్చు, అక్కడ మరొక క్లారిటీ. ఇక్కడ 17వ వచనం నుండి ఒనేసిము గారిని స్వీకరించడానికి ఇంకా ఏ కారణాలైతే దోహదపడుతున్నాయో వాటిని గురించిన క్లారిటీ ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే అది మనం గమనించి ఆ పద్ధతిని మనం అవలంబించాలి అని నేర్చుకుంటున్నాం. అర్థమయ్యేలా మాట్లాడాలి, అర్థమయ్యేలా పలకాలి, అర్థమయ్యేలా చదవాలి, అర్థమయ్యేలా వివరించాలి. మీకు పనికొస్తుందేమో అని ఇంకొక చిన్న టిప్ ఇవ్వదలుచుకున్నాను ఇక్కడ, పనికొస్తుందేమో అన్న ఉద్దేశంతో. మన తెలుగు రాష్ట్రాలలో ఇటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రకరకాల స్లాంగ్స్ అనేవి ఉంటాయి. మీకు స్లాంగ్ అంటే సరైన అర్థం కొంతమందికి తెలియదు, యాస అనుకుంటున్నారు. స్లాంగ్ వేరు, యాస వేరు, గుర్తుపెట్టుకోండి. స్లాంగ్ ఈజ్ డిఫరెంట్, యాస ఈజ్ డిఫరెంట్. యాక్సెంట్ అంటే యాస అనుకోండి కొద్దిసేపు. తెలంగాణ యాక్సెంట్ వేరు, ఆంధ్ర యాక్సెంట్ వేరు. తెలంగాణలో ఒక్కొక్క చోట ఒక్కొక్క యాక్సెంట్ ఉంటుంది, యాస. కరీంనగర్ జిల్లాలో ఉన్న యాక్సెంట్ వేరు, యాస వేరు. నిజామాబాద్ జిల్లాలో ఉండేటువంటి యాక్సెంట్ వేరు, యాస వేరు. వరంగల్కి వస్తే తెలంగాణ జిల్లాల గురించి మాట్లాడుతున్నా, అక్కడ యాక్సెంట్ వేరు, యాస వేరు. తెలంగాణ రాష్ట్రం ఒకటైనా కూడా మీరు చిన్న చిన్న డిఫరెన్సెస్ మీరు చూడగలరు జిల్లాను బట్టి. దాన్ని మీరు స్లాంగ్ అనకూడదు, యాస అంటే ఇంగ్లీష్లో యాక్సెంట్. అలాగే ఆంధ్రాలో కూడా రాయలసీమ యాక్సెంట్ వేరు, కోస్తా యాక్సెంట్ వేరు. రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా ఒక్కొక్క యాక్సెంట్ ఉంటుంది, యాస. రాయలసీమలో కడప యాక్సెంట్ ఒకటి, కర్నూలు యాక్సెంట్ ఒకటి, చిత్తూరు యాక్సెంట్ ఒకటి, అనంతపురం యాక్సెంట్ ఒకటి. ఇటు మనం ఆంధ్రాకి వచ్చేస్తే గుంటూరు యాక్సెంట్ ఒకటి, పక్కనే విజయవాడ ఉన్నా కూడా కృష్ణా జిల్లా యాక్సెంట్కి, మళ్ళీ గుంటూరు జిల్లా యాక్సెంట్కి, పక్కకి వెళ్తే ప్రకాశం జిల్లా యాక్సెంట్కి మీకు డిఫరెన్స్ కనపడిపోతుంటుంది. ఉభయ గోదావరి జిల్లాలు తీసుకుంటే ఈస్ట్ యాక్సెంట్ ఒకటి, వెస్ట్ యాక్సెంట్ ఒకటి కనపడుతుంటుంది కదా. వెస్ట్లో మళ్ళీ పాలకొల్లు యాక్సెంట్ ఒకటి, ఏలూరు యాక్సెంట్ ఒకటి. మీరు గమనించండి, జనరల్గా చెప్తున్నా, నేను యాసల గురించి మాట్లాడుతున్నా. అటు పైకి వెళ్ళిపోతే విశాఖపట్నం యాస ఒకటి, విజయనగరం యాస ఒకటి, తర్వాత శ్రీకాకుళం యాస ఒకటి. యాసను యాక్సెంట్ అని పిలవండి. అయితే నేను స్లాంగ్ గురించి మాట్లాడుతున్నా ఇక్కడ. స్లాంగ్ అంటే కొన్ని పదాలు ఆ ప్రాంతం వారికి అర్థమైతే పక్క ప్రాంతానికి వెళ్తే అర్థం కావు, అది స్లాంగ్ అనాలి. మీకు స్లాంగ్ అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు ఈ స్లాంగ్ గురించి మాట్లాడుతున్నానంటే, మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన బోధకులైనా అందరికీ అర్థమయ్యే న్యూట్రల్ స్లాంగ్ లేదా న్యూట్రల్ యాక్సెంట్ అంటే వెంటనే మనకు మారకపోవచ్చు, కానీ మీరు వాడేటువంటి పదజాలం ఏదైతే ఉన్నదో ఆ పదజాలం అన్నది ఏ ప్రాంతంలో ఉన్న వారికైనా అర్థమయ్యే తెలుగు పదాలు మనం వాడడం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకసారి ఈస్ట్ గోదావరి నుంచి ఒక స్పీకర్ గారిని ఒక రాయలసీమ మారుమూల ప్రాంతానికి నేను తీసుకొని వెళ్ళాను ఒకసారి, చాలా సంవత్సరాల కిందట. వెళ్ళినప్పుడు 3 రోజుల మీటింగ్స్ అక్కడ. నాతో పాటు వచ్చినటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన ఆ స్పీకర్ గారు 3వ రోజు నన్ను అడిగిన మాట ఏంటో చెప్పమంటారా? ఆ ప్రాంతంలో మాట్లాడుతున్నటువంటి వారిని చూసి, అన్న వీళ్ళు తెలుగులోనైనా మాట్లాడేదని అడిగారు నన్ను. వాళ్ళు మాట్లాడుతున్న కొన్ని పదాలు అర్థం కాక. ఎందుకు అర్థం కాలేదని అడిగితే ఆ స్లాంగ్ వేరు కనుక. తప్పు ఇటు వీళ్ళది తప్పు అనట్లేదు, అటు ఆయనది తప్పు అనట్లేదు.
స్లాంగ్ వలన వచ్చే చిన్న ప్రమాదం గురించి చెబుతున్నా. స్పీకర్స్ కనుక ఒక జోన్కి సంబంధించిన స్లాంగ్కి అలవాటు పడితే అది అందరికీ అర్థం కాకపోవచ్చు. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ప్రయాణమై బయలుదేరి వెళ్తున్నారు ఎక్కడికో. మీరు ప్రయాణం వెళ్ళేటప్పుడు పక్కనున్న వారు మీ శ్రేయోభిలాషులు ఏం చెప్తారు? జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తారు. అంతేనా? జాగ్రత్తగా వెళ్ళండి అనే పదం అందరికీ అర్థమవుతుంది. జాగ్రత్త అనే పదం అందరికీ వచ్చు కనుక. మీరు అదే రాయలసీమలో ఒక ప్రాంతానికి వెళ్తే జాగ్రత్తగా వెళ్ళమని చెప్పరు. వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళమని చెప్పరు. ఒక ప్రాంతంలో, అన్ని ప్రాంతాల్లో కాదు. అంటే మీకు నవ్వుకోవడానికి అలా అనిపించినా మీరు దయచేసి అలా మీరు నవ్వుకోకండి. కాబట్టి ఆ ప్రాంతంలో ఆ పదాన్ని వాడతారు కనుక చెబుతున్నాను. ప్రయాణమే వెళుతుంటే జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పరు. మట్టసంగ వెళ్ళండి అని అంటారు. అర్థం కాదు. ఆ ప్రాంతానికి చెందని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పదం అర్థం కాదే. అది స్లాంగ్ అంటే ఏంటో మీకు అర్థం కావడానికి చెప్పిస్తున్నాను. అంతేనా? ఆ ప్రాంతానికి సంబంధించిన స్పీకర్ గారు రేపొద్దున మరొక ప్రాంతానికి వెళితే ఆ స్లాంగ్ని వీలైతే న్యూట్రలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నేను వచ్చిన ప్రాంతంలో నేను వాడుతున్నటువంటి పదాలు ఎదుటివాడికి అర్థమవుతాయా లేదా అనేటువంటి క్లారిటీ ఉండాలి. రైట్. రాయలసీమలో వాడేటువంటి ఈ పదం ఆంధ్రాకు వచ్చేస్తే ఆ పదం బహుశా మీరు వింటున్నటువంటి మీలో కూడా కొంతమందికి ఆ పదం తెలియకపోయి ఉండొచ్చు. కారణం ఆ ప్రాంతానికి మాత్రమే ఆ పదం పరిమితమైనది కనుక. ఇప్పుడు రెండో మాట చెబుతాను. ఆంధ్రాలో ముందుకెళ్ళండి, ఏమంటే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి అని అడిగితే కొంచెం ముందుకెళ్ళండి అని అంటాం కదా. కానీ ఆంధ్రాలో ముందుకెళ్ళండి అనే పదానికి బదులుగా ఎదరకెళ్ళండి అని అంటారు కదా. ఆంధ్రాలో ఉన్నటువంటి సోదర సోదరీమణులకి ఈ విషయం తెలుసు. ఎదరకెళ్ళండి అని అంటే ఆ ప్రాంతానికి అలవాటు పడినటువంటి వారికి ఆ పదం అర్థమవుతుంది. మీరు అదే ఓన్లీ రాయలసీమకు మాత్రమే, తెలంగాణకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రజలకు ఎదర అనే పదం అర్థం కాదు. అలాగని తప్పు కాదు. అది స్లాంగ్ ఉండడం తప్పు కాదు. కానీ బోధకులు అన్నవాళ్ళు రేపొద్దున అందరికీ రీచ్ అవ్వాలి అని అంటే, మీ భాష అందరికీ అర్థం కావాలనంటే స్లాంగ్ని అవాయిడ్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు షేర్ హియర్. యాక్సెంట్ అని అనట్లేదు, స్లాంగ్. యాక్సెంట్ ఈజ్ డిఫరెంట్, స్లాంగ్ ఈజ్ డిఫరెంట్. మనకు తెలియదు కనుక ఏమంటే ఆయనకు అమెరికన్ స్లాంగ్, కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఒక అమెరికా వాడిలాగా మాట్లాడుతున్నాడంటే నేను చెప్పాలనుకున్నప్పుడు మీకు అమెరికన్ స్లాంగ్ బలి వచ్చిందని అంటాడు. తెలియక అది అమెరికన్ స్లాంగ్ కాదు, అమెరికన్ యాక్సెంట్. అది బ్రిటిష్ యాక్సెంట్, ఆస్ట్రేలియన్ యాక్సెంట్, అమెరికన్ యాక్సెంట్ ఈజ్ డిఫరెంట్. నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు అందరికీ అర్థమయ్యేలా వాక్యం చెప్పాలనుకున్నప్పుడు అవాయిడ్ స్లాంగ్. అంటే ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి భాషా పదాలను అవాయిడ్ చేసి, ఆ పదాలు తప్పు కాదు కానీ మీరు అర్థం కావాలి కదా మీరు చెప్పే మాట అందరికీ, అందుచేత అవాయిడ్ చేసి ట్రై టు న్యూట్రలైజ్ యువర్ లాంగ్వేజ్. మీ లాంగ్వేజ్ని ఒక న్యూట్రలైజ్ చేయడం అంటే అందరికి అర్థమయ్యేలా న్యూట్రల్ చేయడం. అది బోధకునికి ఒక చిన్న అవగాహన ఉండాలి. ఆ అవగాహన లేకపోతే కొన్ని సందర్భాలలో మన మాటలు, మన పదము, మన పదాలు, మన వొకాబ్యులరీ ఎదుటివాడికి అర్థం కాకపోవచ్చు. ఎగ్జాంపుల్గా ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఇదంతా ఎందుకు వచ్చింది? ఫిలెమోను గారికి ఒనేసిము గురించి ఏ విషయాలైతే చక్కగా చెప్పాలనుకున్నారో పౌలు గారు ఆ విషయాన్ని చక్కగా చెప్పగలుగుతున్నాడు పత్రికలో. స్పష్టత, క్లారిటీ అన్న దాని గురించి ఈరోజు మనం ఫోకస్ చేయగలుగుతున్నాం. అలా మీరు ఏవైనా తీసుకోండి. బెరయ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు పౌలు గారు, శీల గారు వాక్యం చెబుతుంటే బెరయలోని క్రైస్తవులు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులు గనుక పౌలుయును శీలయును చెప్పుచున్న సంగతులు అలాగున వారు చెప్పుచున్నారో లేదో అని, అలాగున లేఖనాలలో ఉన్నవో లేదో అని పరిశోధించుచు వచ్చారు. అందువలన వారిలో అనేక మంది విశ్వాసులు అయిరే అని ఉంటుంది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11, 12 వచనాలలో. చెప్పేవాడు ఎప్పుడు క్లియర్గా చెప్పాలి, చెప్పేవాడు ఎప్పుడు క్లియర్గా పలకాలి, చెప్పేవాడు ఎప్పుడు బైబిల్ చదివేటప్పుడు క్లియర్గా చదవాలి. ది ఇంపార్టెన్స్ ఆఫ్ క్లారిటీ, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్లారిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రియ సోదరులారా, సోదరిమణులారా, ఒకవేళ మనం ఆల్రెడీ వాక్య పరిచర్యలో ఉంటే, మీలో ఎవరైనా ఆ వాక్య పరిచర్యలో
ఇవ్వవలసినంత స్పష్టత ఎదుటివారికి మనము ఒకవేళ ఇవ్వలేకపోతున్నాము అని మీరు స్వపరిశీలన చేసుకున్నప్పుడు అనిపిస్తే దాని గురించి ఇంకొంచెం సీరియస్గా మీరు వర్క్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రయత్నం చేయండి. ఫిలెమోను పత్రికలో 17వ వచనంలో ఉన్నాం. 17వ వచనంలో మొత్తం 4 విషయాలు మీకు చెప్పాలనుకున్నాను. 52వ సెషన్లో ఒక విషయం చెప్పాను, పాలివాడు అంటే ఎలా అర్థం చేసుకోవాలో. 53వ సెషన్లో రెండో విషయం చెప్పాను, అది క్రొత్తగా జన్మించినటువంటి ఆత్మీయంగా జన్మించినటువంటి వ్యక్తిని మనం ఎలా డీల్ చేయాలి ఆ వ్యక్తితో అనేది నేర్చుకున్నాం. టెండర్నెస్ గురించి. ఈరోజు 3 పౌలు గారు ఇస్తున్నటువంటి స్పష్టత గురించి మనం మాట్లాడుకున్నాం. సమయం అయిపోయింది. 4వ విషయాన్ని రేపు రాత్రి మాట్లాడుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి ఫిలెమోను పత్రిక ధ్యానంలో మీరు మాకు ఇచ్చినటువంటి మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఒక స్పష్టత ఎదుటివారికి ఇవ్వడం అనేది దాని అవసరత గురించి మేము నేర్చుకోగలిగాం. ఈ యొక్క పత్రిక నేర్చుకునేటువంటి ప్రయత్నంలో బైబిల్ విద్యార్థులుగా మాకు ఉండవలసినటువంటి లక్షణాలను మేము నేర్చుకోవడానికి మీరు ఇస్తున్నటువంటి చక్కని అవకాశమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మీ పిల్లలు ఆసక్తితో వాక్యం వింటున్నారు. ఏ మాటను కూడా అపార్థం చేసుకోక అర్థం చేసుకోవడానికి వారు ప్రయత్నం చేస్తూ, తండ్రి మరిన్ని మాటలు వినుటకు కాసేపట్లో మంచి సిద్ధపాటు కలిగి వారు కూర్చున్నట్లకు సహాయం చేయమని, శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన బైబిల్లోని గ్రంథ వివరణలు మరియు ఆధ్యాత్మిక పూర్తి సందేశముల కొరకు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అను యూట్యూబ్ ఛానల్ ను, లైవ్ లో మాట్లాడు సందేశముల కొరకు TWM లైవ్ అను యూట్యూబ్ ఛానల్ ను, ఆత్మీయంగా మేలుకొల్పుతూ గొప్ప ఉజ్జీవాన్ని రగిల్చే చిన్న సందేశముల కొరకు TWM ఇన్ఫో క్లిప్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, వంశీ గారి రచన మరియు స్వరకల్పనలో విడుదలైన ఆడియో మరియు వీడియో పాటల కొరకు TWM సాంగ్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ లోని చిన్నపిల్లల సందేశముల కొరకు TWTC కిడ్స్ అను యూట్యూబ్ ఛానల్ ను, బ్రదర్ ఆర్ శాంసన్ పీటర్స్ గారి సందేశముల కొరకు ద బైబిల్ మెసేజెస్ అను యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంటర్నేషనల్ వ్యాలిడ్ బైబిల్ థియాలజికల్ కోర్సెస్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియాలో ఆఫర్ చేయబడుచున్నవి గమనించగలరు. మరిన్ని వివరముల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 8188752132 మరియు www.twmglobal.org అను మా ఆఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ చేయగలరు. ఈ పరిచర్యలన్నిటి కొరకు ప్రార్థించగలరు.